హైదరాబాద్లో 21 ఏళ్ల బీటెక్ స్టూడెంట్ వినయ్ కుమార్ క్రికెట్ ఆడుతూ హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లో 14 ఏళ్ల ప్రియాంశి పాండే క్రికెట్ మ్యాచ్ చూస్తూ గుండెపోటు వచ్చి చనిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో 20 ఏళ్ల వర్ష స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. 21 ఏళ్లకు గుండెపోటు రావడం ఏంటి? ఈ 3 అనే కాదు, రీసెంట్గా మనం ఎన్ని వినట్లేదు ఎంగేజ్లోనే హార్ట్ స్ట్రోక్స్ రావడం. పర్సనల్గా మీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే దాని ముందు మిగతావన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కాబట్టి మీకే ఏదో సమస్యలు ఉన్నట్లు దాని గురించే ఆలోచిస్తూ ప్రెషర్ ఫీల్ అవ్వకండి. మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. రోజుకి కనీసం అరగంటైనా వాకింగ్ చేయండి. జంక్ ఫుడ్ను కట్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, సిపిఆర్ ఎలా చేయాలో నేర్చుకోండి. గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేస్తే బ్రతికే ఛాన్స్ 45% ఇంక్రీజ్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సిపిఆర్ నేర్చుకోవడం అంటే జీవితానికి రెండో అవకాశం ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.